ఇన్స్ట్రక్షన్స్ అన్ని మన గురుగారు మనకు నేర్పించారు. 2014 మార్చి 1న నేను ట్రీట్మెంట్ తీసుకున్నానండి. తీసుకోకుండా అసలు చేసుకోలే. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ తరపున అందరూ ధ్యానం చేస్తారు. మా వారి తరపున ఎవ్వరు ధ్యానం చేయరు. ఎందుకంటే వాళ్ళకి అంటే మనం ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళకి అవగాహన అవ్వల. సో, అందుకని ఏమైందంటే ఇద్దరికి టై అన్నమాట. ఆ రోజున విని వచ్చినప్పుడు చాలా అందరికీ ఫస్ట్ వినంగానే ఎవరికైనా ఏమనిపిస్తదండి బ్లడ్ క్యాన్సర్ అనంగానే చాలా టెన్షన్ పడిపోతా ఉండేవారు. నేను ఒక 1 అవర్ కొంచెం బాధపడ్డానండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అప్పటికి సెకండ్ క్లాస్ పాప, ఫిఫ్త్ క్లాస్ పాప కదా మరి. చాలా భయమేసింది. తర్వాత అనుకున్నా. ఒకటే మాస్టర్స్‌తో చెప్పుకున్నా. 42 మాస్టర్స్ ఫోటో దగ్గరికెళ్ళి, మాస్టర్స్ మీరు నాకిచ్చారు అంటే నాకు ఇంత సత్తా ఉందని ఈ రోజునే నాకు తెలిసింది. నిజంగా చాలా చాలా థాంక్స్. నాకు భయం అనేది లేదని చెప్పను. ఉన్నది. కానీ దాని నుంచి నేను బయటపడగలను. ఆ శక్తి గురువుగారు ధ్యానం ద్వారా ఇచ్చారు. మాటల ద్వారా ఇచ్చారు. ఆయన ఎనర్జీ ఎప్పుడు నాతో ఉంటది. ఆ నమ్మకం ఉంది. కానీ మీరందరూ నాకెప్పుడు హెల్ప్‌గా ఉంటారని ఆశిస్తున్నాను మాస్టర్స్. నా జీవితాన్ని, నా దేహాన్ని అన్నీ మీ చేతుల్లో పెడుతున్నా. ఈ ఈ జీవితం ఉపయోగపడుద్ది. ఈ విశ్వానికి గాని, ఈ భూమికి గాని ఉపయోగపడుద్ది అంటేనే నాకు తిరిగి ఇవ్వండి. ఏదీ లేదు. ఈ సంసారానికే కావాలి. ఈ పిల్లలకి, భర్త కోసం ఓన్లీ ఈ ఒక్కటి అయితే మాత్రం నాకు వద్దు మాస్టర్స్ అని మనసా, వాచా, కర్మణ చెప్పుకుని యాస్ట్రల్‌గా నేను అప్పజెప్పేసాను బాడీని. అలా కళ్ళు మూసుకొని నా చేతులతో ఆ మాస్టర్స్ చేతిలో పెడుతున్నట్టు అప్పజెప్పేసాను. అప్పజెప్పేసిన నిమిషాన్నించి నాకు థాట్‌లెస్ స్టేజ్ వచ్చేసింది. ఎందుకంటే రిలాక్స్ అయిపోయా. ఎప్పుడైతే మాస్టర్స్‌కి మనకున్న బాధ్యతని అప్పజెప్పేసాం, నేను ధైర్యంగా ఉంటా. మీరు ధైర్యాన్ని ఇచ్చారు. మీరు నాకు తోడున్నారు. నాకింకేం కావాలి? హ్యాపీగా ఉన్నాను నా జీవితం అనుకున్నాను. అది మాస్టర్స్‌కి అప్పజెప్పా. మార్చి 1న మా వారు ట్రీట్మెంట్ చేయించుకో కంపల్సరీగా. నువ్వు ధ్యానం ఎన్నన్నా చేసుకో, పిరమిడ్స్ యూజ్ చేసుకో, ఏదన్నా చేసుకో. కానీ ట్రీట్మెంట్ తీసుకో, నా కోసం తీసుకో అని బాగా బతిలాడేటప్పటికి కాదనలేకపోయారు ఇంట్లో పేరెంట్స్ కూడా. సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేప్పుడు ఏదైనా సరే మనం ఇష్టపూర్వకంగా చేయాలి కదండీ! ఆయన ఏదో చేశారు ఫార్మాలిటీగా చేయలా. ఇది కూడా చాలా ఎంజాయ్ చేసుకొని చేశా. ఒకరోజు హాస్పిటల్ బిల్లు ఒక్క రోజు బెడ్‌లో ఉంటే ₹5000 అలాంటిది 100 డేస్ ఉన్నా. నా ట్రీట్మెంట్ మొత్తం 17 లాక్స్ అయింది. ఎవరైనా 17 లక్షలు అంటే గుండె జారిపోద్ది. మనకి నేచర్ ఎప్పుడూ ఇస్తానే ఉంటది. మనం ఇస్తే వస్తుంది. అది ప్రతిసారి ఎప్పుడు చెప్తారు. వస్తే ఇవ్వటం కాదు. ఇస్తే వస్తుంది. అది నా ద్వారా చాలా నిరూపణ చాలా మందికి చెప్పాను నేను. ఎందుకంటే నేను హ్యాండ్ వర్క్స్ చేస్తా ఉంటా. ఆ హ్యాండ్ వర్క్స్ వచ్చిన ప్రాఫిట్ అంతా 2008లోనే నేను కుందన్స్‌తో రంగోలి డిజైన్స్ నేర్చుకున్నా. బెంగుళూరులో అది చాలా ఫేమస్. దాని ద్వారా నాకు రోజు 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసుకునేదాన్ని. ప్రతి నెల 1000 వస్తే 1000, 2000 వస్తే 2000, 5000 వస్తే 5000 అలా ఆ టైంకి నేను 1,50,000 ఇచ్చాను. 1.5 లాక్ ఇచ్చాను. అది కూడా పెట్టుబడి 1500 అమ్మ చీర కొనుక్కోమని ఇస్తే పండక్కి ఆ 1500తో పెట్టుబడి పెట్టి రూ. 1,50,000 వరకు ఇచ్చానన్నమాట. ఇప్పుడు నా ట్రీట్మెంట్‌కి ఎంతయిందండి? 15,00,000. అదర్ 2 లాక్స్ అనేది అది వేరే అన్నమాట. అది దాని గురించి చెప్తాను. అంటే మనం ఎంత పెట్టుబడి పెట్టాం 1500. మనం ఎంత ఇచ్చాం 1,50,000. మనకెంతొచ్చింది? 15,00,000 వచ్చింది. అంటే ఎంత ఇచ్చి మనం నిస్వార్థంగా ఇచ్చాం. వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలే. అసలు మనం ఎప్పుడైనా రోగం వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తామండి? కానీ వచ్చింది. కానీ విశ్వం ఎలా ఇచ్చిందో చూడండి. మా హస్బెండ్ బ్యాంక్‌లో ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ మార్చి ఎండింగ్‌కి ఎల్ఐసి ఉంటాయి కదా! ఒక 3 లాక్స్ అక్కడి నుంచి వచ్చింది. ఏప్రిల్‌కి ఇంకో 3 లాక్స్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళు ఎక్స్‌ట్రాగా ఇప్పటి వరకు ఎప్పుడు అలా క్యాన్సర్ పేషెంట్స్‌కి ఎవరికీ ఇవ్వలేదంట అసలు. 3 లాక్స్ వాళ్ళు ఇచ్చారు. అంటే 9 లాక్స్ ఇక్కడే అయిపోయింది. మా మమ్మీ 2 లాక్స్ ఇచ్చింది. మా హస్బెండ్ మిగతాయి పెట్టుకున్నారు. అది పెద్ద విషయం అనిపించలేదు. చూడండి మనం తీసుకునే దాన్ని బట్టే మనకి వస్తది. ఏదైనా సరే. మన మనసులో అది అమ్మో! ఇంత అయిపోద్దా? డబ్బు వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటున్నా. దేనికి సంపాదిస్తాం? దీనొక్కదానికే. ప్రతి ఒక్కళ్ళు ఇదే అనుకుంటారు. రోగం వస్తే దాసుకుందాము, దాసుకుంటే రోగం వస్తదని. ఈ 2 ఎలా ఉంటదంటే విత్తు ముందే చెట్టు ముందే అన్నట్టు ఉంటది. ఎప్పుడైతే ఇది దాసుకున్నామో ఖచ్చితంగా రోగం వస్తది. ఎప్పుడు అలా దాసుకోవద్దు. మనం ఎంజాయ్ చేయటానికి దాసుకోవాలి. ఈ విశ్వానికి ఉపయోగపడటానికి దాసుకోవాలి. నేను అలాగే ఇచ్చాను. చక్కగా నేను దేనికన్నా ఉపయోగపడాలి అనుకునే నేను ప్రతి నిమిషం అసలు వర్క్ స్టార్ట్ చేసింది దానికి. అట్లా 1.5 లక్షలు ఇచ్చాను. నాకు 15,00,000 చక్కగా వచ్చినాయి. విశ్వం మనకి ఎప్పుడు తోడుంటదని మొట్టమొదటిగా అది నిరూపణ. నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక
అంతకుముందు నేను 2 క్యాన్సర్ పేషెంట్స్‌కి చెప్పాను. వాళ్ళు చెప్పారు, "కీమోథెరపీలో చాలా మంటలు పుడతాయి మేడం. చాలా కష్టంగా ఉంటదని." మనకెందుకు మంటలు పుట్టలేదు? నా ఒంటి నిండా 5 పిరమిడ్‌లు పెట్టుకున్నా. నా బెడ్ మీద ఎనకాల వాటర్ పిరమిడ్ పెట్టుకున్నా. నా తల కింద పిరమిడ్ బూమర్, అప్పటికింకా పిరమిడ్, ఈ బెడ్ పిరమిడ్‌లు లేవు. పిరమిడ్ వాటర్ బూమర్ పెట్టుకున్నా. ఇట్లా ఎక్కడ పిరమిడ్ అరేంజ్ చేసుకున్నా. మాస్టర్స్‌కి నా బాడీని అప్పగించేసా కదా! మరి నాకెందుకు కష్టం కలిగిస్తారు? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 5 మినిట్స్‌లో నాకంతా వైబ్రేషన్స్. ఎలా అంటే లోపల ఉన్న ఎనర్జీ అది మెడిసిన్ నరాల్లోకి ఎళ్తా ఉంటే అందరికి మంటలు పుడితే, నాకు మాత్రం చక్కగా ఒక చీమలు నడిస్తే ఎలా ఉంటాయో అలా ఉండేది. అంటే నేను తీసుకునే విధానం బట్టే నాకొచ్చేది ఉంటది కదా! నేనెంత ఆనందంగా తీసుకున్నానో, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, నాకు ఇంతటి సత్తా ఉందని అనుకోలేదు మాస్టర్స్. మీకు ఇచ్చినందుకు ఎంతో, ఎంతో, ఎంతో కృతజ్ఞురాలి అనుకుని థాంక్స్ చెప్పుకున్నాను. మాస్టర్స్, నేను దీన్ని ఫేస్ చేయగలను అనుకున్నాను. అంటే నేను ఒక పాజిటివ్ థింకింగ్‌లోనే తీసుకున్నా కదా! అదే పాజిటివ్ థింకింగ్‌లో నాకు వైబ్రేషన్స్ కూడా, ఆ మెడిసిన్ గూడా మంటలు పుట్టకుండా అలా మారినాయి. అంటే ఎంత అద్భుతమో చూడండి. గురువుని నమ్మిన, విశ్వాన్ని నమ్మిన, పంచభూతాన్ని నమ్మిన ఏది మనకి ఎప్పుడూ లోటు చేయవు. అందరూ మనకెప్పుడు సపోర్ట్‌గా ఉంటారనే విషయం ఆ నిమిషం తెలిసింది. ఇంకా నాకు ఆనందమే ఆనందం. 10 మందికి అప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఒక లోపలికి మెడిసిన్ ఎళ్ళేటప్పటికి థాట్‌లెస్ స్టేజ్ మనం కోరుకోవాలి. జనరల్‌గా మెడిసిన్ లోపలికెళ్తే బుర్రంతా ఒక గట్టి రాయిలాగా అయిపోతుంది. ఆటోమేటిక్‌గా విశ్వం థాట్‌లెస్ స్టేజ్ ఇచ్చేసింది. ఇంక నేనేమి ఆలోచించలేను. ఆకలేస్తే అన్నం అడుగుతాను, దాహమేస్తే అడుగుతా. అంతేగాని ఇంకా ఆలోచన, నేను ఉంటానా లేదా ఏమీ తెలీదు. ఉంటే ఓకే. ఉండకపోయినా ఓకే. ఇదే ఇంత నిశ్చలతగా ఉండేదాన్ని. మొత్తం మరి ట్రీట్‌మెంట్‌లో మరి హెయిర్ ఊడిపోతుంది, అన్నీ ఊడిపోతాయి. ఎప్పుడు ఎంత ఆనందంగా అంటే, చిన్నప్పుడు మా అమ్మ గుండు చేయించలేదని చాలా సార్లు అడిగేదాన్ని. మా వారిని గూడా "ఏవండీ గుండు చేయిస్తారా?" అని అడిగితే, "ఇప్పుడేంటి తర్వాత చేయించుకుంది గానిలే పెద్దయ్యాక" అది ఇదని తోసిపుచ్చేవారు ఎన్ని సార్లో. అప్పుడు మరి గుండు మొత్తం జుట్టు ఊడిపోతుంది గదా! ఎంత ఆనందంగా అంటే, భగవంతుడే వచ్చి గుండు చేసాడు ఇప్పుడు నాకు. మీరెవరు కాదంటారు అని మా వారిని అడిగాను. ఆ! ఆ గుండు మీద తబలా వాయించుకునేది. ఎంత ఆనందంగా అంటే ప్రతి నిమిషము మనలో ఆనందమే ఉంది. ఎక్కడి నుంచొచ్చింది ఈ ఆనందం అంతా? ఒక ధ్యాన శక్తి, ఒక గురు కృప. గురువుని నమ్మినప్పుడు ఈ ఆనందం, ఈ శక్తి వస్తాయి. గురువుని నమ్మకం అంటే మొదటిసారి నమ్మాలని లేదు. కానీ నమ్మకం మొదలెట్టాక అది చాలా బలపడుద్ది. ఆ మొదలెడతం రాకే మనం పైకి ఎక్కుతాం మెట్టు, దిగుతాం మెట్టు, ఎక్కుతాం మెట్టు, దిగుతాం మెట్టు. ఎప్పుడైతే మీరు నమ్మకం అనే మెట్టు మొదట ఎక్కుతారో, నేను నమ్మాను, నమ్మాను, నమ్ముతున్నాను, నమ్ముతూనే ఉన్నాను. మనకి మనం ఎప్పుడు చేసుకోవాలి. ఆ లోపల ట్యూన్ అవుతా ఉండాలి. ఒక స్మరణ ఇప్పుడు రామనామ స్మరణ చేస్తా ఉంటాం. కానీ విశ్వాసం అనే స్మరణలో ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతా ఉంటది గురువు మీద. ఆటోమేటిక్‌గా ఆయన ఆరాలోకి నీకు వైబ్రేషన్ తెలుస్తా ఉంటది. మన శక్తి అలా ఉంటది. ఎప్పుడు మనకి ఏ చిన్న ఆలోచనొచ్చినా, మనకి చిన్న హాని జరిగినా ఆయనకి ఇమ్మీడియేట్‌లీ తెలిసిపోద్ది. నేను ఏ పని చేస్తున్నా ఆయన ఫోను చేస్తారు. ఎందుకంటే, నువ్వు కరెక్ట్ పని చేస్తున్నప్పుడు ఫోను చేస్తారు. తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు ఫోను చేస్తారు. అంటే ఎంత అవేర్‌గా ఉండాలో చూడండి. నేను ఒకసారి ఎవరి గురించో అంటే సహజంగా వచ్చేసింది. అది తప్పని అప్పుడు తెలుస్తోంది. నేను ఈ సరిదిద్దుకునేలోపే పత్రి సార్ ఫోను చేశారు. "మేడం ఏంటి కబుర్లన్నారు." వెంటనే పైనుంచి కింద దిగిపోయింది. నేను ఆలోచించేది తప్పు. ఒకళ్ళు నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్నారు. నేను అనవసరంగా కామెంట్ చేశాను. గురువుగారి నుంచి ఫోనొచ్చింది. వెంటనే లోపల మనసులో సారీ చెప్పేసుకున్నాను. ఎందుకు ఒకళ్ళ గురించి నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను రియలైజ్ అయ్యా. ఇప్పటికిప్పుడు రాదు. ఎప్పటిదప్పుడే వస్తది, పోతా ఉంటది. కానీ ఎప్పుడైతే దాన్ని నిలబెట్టుకోగల స్టేజి ఎప్పుడొస్తది అంటే ధ్యానం ఎక్కువ సేపు నేర్చుకున్నప్పుడు వస్తది. ఆత్మశక్తి పెరుగుతున్న కొద్దీ వస్తది. సజ్జన సాంగత్యం చేసిన కొద్దికి వస్తది. మాస్టర్స్ గురించి తెలుసుకున్న కొద్దికి వస్తది. అలా. మరి ట్రీట్‌మెంట్‌లో అలా ఫస్ట్ 3 డేస్ కీమో ఇస్తారు. మంచిగా ఎంజాయ్ చేసిన. కీమో వల్ల ఏమవుతుందండి, బాగా జ్వరం వస్తది, మోషన్స్ అవుతాయి, వాంతులవుతాయి. సమ్ వగైరా, వగైరా. ప్రాణం తటవర్తి రాజ్యలక్ష్మి గారు పడిన కష్టాల్లో మనం ఒక 10 పాళ్ళు కూడా పడలేదే. మనం ఎందుకు భయపడాలి? ఆ ట్రీట్‌మెంట్ సమయం అంతా రాజ్యలక్ష్మి మేడంని చాలా బాగా తెలుసుకునేదాన్ని. మేడం మిమ్మల్ని మించి నేనేమి పెద్దగా ఏం చేయట్లేదు. ఈ మాత్రం చేయలేకపోతే మనం జానులము ఇంత శక్తివంతులం ఎందుకవుతాం మేడం అనుకునేదాన్ని. ఒక్క రవ్వ భయమేసినా గూడా రాజ్యలక్ష్మి మేడంని తెలుసుకునేదాన్ని. ఆటోమేటిక్‌గా రియలైజ్ అయ్యేదాన్ని.
ఎప్పుడు నా బెడ్ ముందు నేను ఎప్పుడైతే ఆ బెడ్ మీద ఎక్కినా ము ము మునుపటి రోజు 12 సంవత్సరాల పాప డిశ్చార్జ్ అయిందంట. నా కళ్ళ ముందు 72 ఏళ్ల వయసున్న బామ్మ తిరుగుతాంది. అంటే మనకి 35 సంవత్సరాల వయసులో వచ్చిందంటే మనకి ఎంత రెసిస్టెన్స్ ఉండాలి చెప్పండి? అంటే ఇంత రెసిస్టెన్స్ ఉండి కూడా మనం ఎందుకు భయపడతాం? భయం అనే దాన్ని ఎప్పుడైతే వీడతామో అప్పుడు ఎదుర్కొనే శక్తి మనకొస్తది. భయం వీడలేదనుకోండి, ఎదుర్కొనే శక్తి కోల్పోతాం. ఎందుకంటే మ సైంటిఫిక్‌గా ఆలోచిస్తే మనలో లోపల యాసిడ్స్ బోలెడన్ని రిలీజ్ అవుతాయంట. అవన్నీ రిలీజ్ అవ్వవు. ఎందుకంటే భయం అన్నదాన్ని దాన్ని పట్టుకొని ఆపేస్తది ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే మీరు భయం కాకుండా ధైర్యాన్ని ఎప్పుడైతే ధైర్యంగా ఇప్పుడు భయమేస్తది కాదండి. ఇప్పుడు చీకట్లో ఎళ్ళటం అందరికీ భయమే. ఎందుకంటే మొదటి నుంచి చీకటంటే భయం నేర్పిచ్చారు పెద్దోళ్ళు. ఆళ్ళకి తెలియక నేర్పిచ్చారు. మనం ఇప్పుడు పిల్లలకి చీకటంటే భయం నేర్పించకూడదు. పడిపోతున్నంటే భయం నేర్పించకూడదు. ఏదైనా సరే ఫేస్ చేయటం నేర్పించాలి. ఏదైనా సరే ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న దాంట్లో మనం ఎంత డెవలప్ అయ్యాము అనేది మనకి ప్రతి నిమిషం ఎరుకతో ఉండమని అందుకే అన్నా. ఎరుకతో ధ్యానం, ఎరుకతో మాట, ఎరుకతో ఆలోచన. అందుకే అన్నా. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో మనలో డెవలప్‌మెంట్ మనకే తెలుస్తది. అట్లా ట్రీట్‌మెంట్ 3 డేస్ చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగిందండి. ఆ 3 డేస్‌లో ఒక్కరోజు ఫస్ట్ డే ఈవినింగు నాకు యాస్ట్రల్‌గా పైన లోకానికి ఎళ్ళిపోతున్నా. ఎట్లా ఎళ్ళిపోతున్నానో నాకిచ్చే ట్రీట్‌మెంట్ అంతా నర్వస్‌కి అంటే నరాలకి ఎళ్తుంది కదా! ఆ నర్వస్‌లోంచే విశ్వానికి ఒక వృక్షంలాగా ఏర్పడింది. నా చేతిలోంచి విశ్వానికి. దాన్ని పట్టుకొని ఆకాశంలో ఎక్కుతున్నాను. దాని నుంచి ఒక తెల్లటి పుష్పాల్లాగా వికసిస్తున్నాయి. ఆ వికసించి దాన్ని ఆనందపడుతూనే పైకెళ్తున్నా. ఎందుకంటే నాకొచ్చింది వైట్ బ్లడ్ సెల్స్ పెరగటం. ఆ తెల్లటి పుష్పాలేంటి? తెల్లటి రక్త కణాలు. అవి ఉన్నాయి. అది అందంగానే ఉంటది. మనకు అవసరమైనప్పుడు అది కరెక్ట్‌గా ఉంటది. అది ఎక్కువైతే మనకి అపాయం. అంతే. దాంట్లో మనం రీజన్ ఏం తెలుసుకోవాలి? బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉన్న దానికన్నా ఎక్కువ అవ్వటం. అంతే కదా! ఇప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. క్లియర్ చేసుకునేటప్పుడు దాన్ని ఆనందంతో క్లియర్ చేసుకున్నాను. అట్లా పైకెక్కుతూ ఉన్నప్పుడు నాకు మొదటి నుంచి ఆంజనేయ స్వామి అంటే ఫస్ట్ ధైర్యాన్ని నేర్పించినప్పుడు ఆంజనేయ స్వామి పుస్తకం ఇచ్చి హనుమాన్ చాలీస చదువుకోమన్నారు. ఆ ఆంజనేయ స్వామి కనిపించారు. అక్కడ ఆయన్ని నమస్కారం చేసుకున్నాను. చక్కగా మళ్ళీ అది అలా పైకెళ్ళి ఆ అనుభవం అంతా రావటానికి నాకు 20 నిమిషాలు పట్టింది. ఈ 20 నిమిషాలు అక్కడున్న నర్సు "అమ్మా లెగండి, లెగండి" అని ఎన్ని సార్లు పిలిచినా నాకు కనపడలా ఏం చేయలే. కానీ నేను సగం కళ్ళు తెరిసే ఉన్నానంట. అంటే ఏ స్థితిలో ఉన్నానో చూడండి మాస్టర్స్ ఎలా తీసుకొచ్చారో, ఎంత ఆనందంగా మళ్ళీ నాకు జీవితాన్ని ఇచ్చారని అప్పుడే అర్థమైపోయింది. పైకెళ్ళాను, స్వామిని దర్శించుకున్నాను, మళ్ళీ కిందకొచ్చేసాను. అంటే నీకిచ్చానయ్యా జీవితం అని అర్థం. ఇంకే చెప్పకనే చెప్పారు ఒక సూచన. ఇంకా సంతోషం. ఇంకా ఆ తర్వాత కొంచెం కొంచెం జ్వరాలు అన్నీ వచ్చినియండి. ఇన్ఫెక్షన్స్ వచ్చినియి. ఏదొచ్చినా మన దేహానికి, కానీ మన లోపల ఉన్న ఈ మనసుకి తక్కువ చేసుకోలేం. మనసుకి ఎప్పుడైతే బాధ కలిగింది, నేను ఇలా ఎందుకయ్యాను అన్నామంటే అది ఇంకా నిప్పుబుడుతుంది. ఈ ఒక్క దేహానికే వచ్చిందని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, ఆటోమేటిక్‌గా మీ మనసుని బీట్ చేయాలి. దాని నుంచి ముందుకెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ముందుకెళ్తారో ఆటోమేటిక్‌గా మీకు నొప్పి ఉండదు. ఒకవేళ నొప్పి ఉన్నా అది అనుభవించడానికి శక్తి ఉంటది. అది తెలుసుకోండి. నేను అలాగే నాకు మనసులో ఆలోచన ఏర్పడంగానే నేనెందుకు భయపడాలి? నేనెందుకు ఇది దేహానికి. నేను ఏడ్చాను చాలా సార్లు ఏడ్చాను. ఎందుకంటే ఒళ్ళంతా గడ్డలు కట్టేసేసి పెద్ద పెద్ద కదం కట్టేస్తే మంటలనమాట. 2 రోజులు దగ్గుతో నిద్రలేదు. ఒళ్ళంతా విపరీతమైన గడ్డలు కట్టేసినాయి. అయన్నీ కాపడం పెడుతున్నప్పుడు ఎంత ఏడ్చానో! ఎంత ఏడ్చినా తెలుస్తాంది. అయ్యో! నాకు ఏడుపు రాకూడదు కానీ ఏడుపొస్తాంది. నా శరీరం బాధపడుతుంది కాబట్టి ఏడుపొస్తుంది. లోపల ఇదంటుంది, బయటికి ఏడుస్తున్నాను. అంటే ఎంత అవేర్‌గా ఉండి నేను దాన్ని గూడా అనుభవించానో, అప్పటికప్పుడు నాకు తెలిసింది. ఒకళ్ళకి తెలియాలి కాదు. ఇక్కడ మనకి మనం ఎంత నేర్చుకున్నామో ఇంపార్టెంట్. అవతల వ్యక్తికి మనం ఎంత అర్థమయ్యామో కాదు. ఇక్కడ మనం ఎప్పుడు మనకి మనం ఎంత నేర్చుకుంటున్నాం అనే ఇంపార్టెంట్ పాయింట్ మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఆ నిమిషం నాకు అర్థమైంది. ఓహో! నేను బాధపడుతున్నా, నేను అవేర్‌గా ఉండి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నా అనుకున్నా. అట్లా నేనంత ట్రీట్‌మెంట్‌లో ఉన్నా, ఆ రోజు మా హస్బెండ్ బర్త్‌డే వచ్చిందండి. ఆయనకి అసలు ఎక్కడ బయటికెళ్ళనివ్వరు, ఏం చేయనివ్వరు. కానీ ఆయనకి గులాబ్ జామ్ అంటే ఇష్టం అని చెప్పి పొయ్యి దగ్గరికెళ్ళి గులాబ్ జామ్ చేశాను. అట్లా నైటీతో తిరుగుతుంటే సాయిబాబా గారిలాగా ఇంట్లో అంతా తిరుగుతున్నాం అని చెప్పి అందరూ బాగా ఆట పట్టించేవారు. ఎక్కడైనా సరే నవ్వుతూ, తుడుతూ అప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా ఉండటమే నా లక్ష్యం చెప్పాలంటే. ఆ నవ్వుని ఎప్పుడూ
మిస్ చేయొద్దంట. ఇప్పటికి నేను ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ ఫోన్ చేసినప్పుడు నేను చెప్తా ఉంటా. వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలో చెప్తా ఉంటా. చెప్పినప్పుడు నేనన్నా, "నీ స్మైల్‌ని ఎప్పుడు మీ చిరునవ్వుని అది పోగొట్టుకోవద్దు. అది పోయిందంటే అవతల వ్యక్తి బాధపడతారు. ఆ బాధ మీరు చూస్తే ఇంకా మొత్తం మాయమైపోతుంది. మీరు సంతోషంగా ఉన్నారు అంటే అవతల వ్యక్తిలో సంతోషంగా అనిపిస్తది. ఆటోమేటిక్‌గా మీకు మీ చుట్టూ ఉన్న వైబ్రేషన్ పెరుగుతుంది. సంతోషంలో ఉన్న వైబ్రేషన్ దుఃఖపడితే ఉండదు. అది మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఒకళ్ళ ఇంటికెళ్ళి చావు ఇంటికెళ్ళామనుకోండి ఆళ్ళందరూ బాధపడతా ఉంటారు. అప్పుడు మనం నవ్వుతామా? నవ్వలేము. కానీ ఎప్పుడు అయితే మనం సంతోషంగా ఉంటామో ఆళ్ళతో పాటు మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే పేషెంట్ సంతోషంగా ఉందనుకోండి ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు. అది అది తెలుసుకోవాలి. ప్లస్ నె నెగెటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళని కొంచెం తగ్గించుకుంటాం. మా ఇంట్లో అయితే నా పేరెంట్స్, మా వారు ఎవ్వరిని ఒక బంధువుని కూడా ఇంటికి రానివ్వలే. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళకి ఇలా, ఒకళ్ళకి అలా చెప్తారు. అంటే ఎవరి జీవితంలో వాళ్ళకి జరిగిన సన్నివేశాలు వీళ్ళు చెప్తా ఉంటారనుకోండి, ఆటోమేటిక్‌గా అది మనలోకి పడిపోతుంది. అలా పడనివ్వకుండా ఎక్కడికక్కడ కట్ చేయాలని చెప్పి ఇంట్లో ఉన్న అందరూ మా వారు అప్పుడెప్పుడు ధ్యానం చేయని ఆయన నా టైంలో మాత్రం రోజు ధ్యానంలో కూర్చునేవారు. చక్కగా నాకు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి మా అన్నయ్య గారి అమ్మాయి వచ్చింది. అది కూడా చాలా మిరాకిలే. ఒక్క చిన్న ముక్కలో చెప్తాను మీకు. తను చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. 6 నెలలుంది. రేపు వెళ్ళిపోతుందనంగా ఇవాళ నాకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఆ అమ్మాయి అత్తకి తగ్గితే గాని నేను రాను అని మళ్ళీ 6 నెలలు నాకు సేవ చేసి ఎళ్ళిందండి. నేను పెట్టిందంటే ఒక్క ముద్ద అన్నం పెట్టాను. ఆ పిల్లని అంతే కదా మనం చూసుకునేది. ఎదిగిన పిల్లల్ని మనం కడుపు నిండా అన్నం పెడితే చాలు. టైంకొస్తుందా లేదా చూసుకున్నాం. అంతే. 6 నెలలు నేను ఏదైతే చేశానో అంతకు 10 రెట్లు చేసి ఎళ్ళింది ఆ అమ్మాయి. నా హాస్పిటల్‌కి రోజు క్యారేజ్ తెచ్చేది, నా పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళేది. అన్నీ నేను ఏదైతే చేశానో ఆ ఇంట్లో అన్ని పనులు చేశాను. అంటే మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేసి ఇవ్వలే ఆ అమ్మాయికి. ఆడపిల్ల. నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. రేపు అవసరం వస్తది నాకు గూడా. అనుకుని నేను చేశాను. అంటే ప్రేమగానే చేశాను నేను. అలాంటి ప్రేమని ఆ అమ్మాయి తిరిగి నాకెంత ఇచ్చింది చూడండి. 6 నెలలు తను చదువుకుంటానికొచ్చి, మళ్ళీ 6 నెలలు నాకు సేవ చేసెళ్ళింది. మరి నేను ఎన్ని సార్లు అమ్మాయికి థాంక్స్ చెప్పుకుంటానో. హ్మ్. ఏదైనా ఫేస్ చేయాలంటే చాలా చాలా శక్తి కావాలి. శక్తి కావాలంటే ధ్యానం చేయాలి. నిజంగా ధ్యానం మీరు చేసే కొద్దికి మీలో శక్తి పెరుగుద్ది. మీ ఆలోచనలో మార్పొస్తది. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ రెండిటికి పత్రిసలు 3 చెప్తారు కదా! ఎందుకు అంటే ఇయన్నీ మనకి ఒక పడవ మీద సాఫీ ప్రయాణం కోసం చెప్తారు. అలలొస్తా ఉంటాయి. కానీ నువ్వు బెదరక, భయపడక నీ చేతిలో అన్ని తెడ్డంతా ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో పవర్ ఉంది. నువ్వు ఈదగలవు. ఒక సముద్రాన్ని ఈదగలవు. ఒక నదిని ఈదగలవు. ఏదైనా ఈదగలవు. ఈ సంసార సాగరాన్ని ఈదినోళ్ళు ఏదైనా ఈదగలరు మేడం. అట్లా మీకు టైం అయినప్పుడే నాకు చెప్పండి. నెక్స్ట్ ఈ ట్రీట్‌మెంటు మొత్తం 100 డేస్ అండి. ఎందుకు 100 డేస్ అని చెప్పాననుకున్నారా? నేను మరి ట్రీట్‌మెంట్‌కెళ్ళే ముందు రోజు ఒకటే మా మాస్టర్స్‌తో చెప్పాను. నా పిల్లలు స్కూల్ తెరిసే రోజున నేను ఇంట్లో ఉండాలి. అంతే. ఇది ఒక్క ముక్కే చెప్పా. మార్చి 1 నా ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారండి. ఏప్రిల్, మే, జూన్. జూన్ 10థ్ నా డిశ్చార్జ్. జూన్ 11థ్ నుంచి నా పిల్లలకి స్కూల్ స్టార్ట్. అంటే మనం పెట్టిన టార్గెట్ వాళ్ళు ఎంత చక్కగా రీచ్ చేసారు చూసారా? మాస్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా ఎలా ఉంటారు అంటే, నువ్వేది అడిగావో అది ఇవ్వటానికి రెడీగా ఉంటారు. నీకు అడగటం తెలియాలి. నువ్వు ఎలాంటియి అడుగుతున్నావు? నేనేమి స్వార్థంగా అడగలేదు కదా! నా పిల్లలకి మరి స్కూల్ తెరిసేలోపు వాళ్ళు ఉంటేనే కదా! ఇప్పటి వరకు 3 నెలలు అప్పటికి. 3 నెలలు మొత్తం అందరూ చూసుకున్నారు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ ఈ 3 నెలల్లో నా పిల్లలు స్కూల్ తెరిసేలోపు నేను రావాలి అనుకున్నా. చక్కగా నేనొచ్చేసాను. నెక్స్ట్ ముందు రోజు. ఇక్కడ కూడా ఒక మంచి ట్విస్ట్ ఉందండి. ఎందుకంటే అందరూ హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు బాధపడతారు. నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు బాధపడ్డా. ఎళ్ళిన రోజునేమో నవ్వుతూ ఆనందంగా బెడ్ మీద ఎగురుతూ పడుకున్నా. ఎందుకంటే ఒక టీవీ ఇచ్చారు, ఒక నర్స్‌నిచ్చారు, నాకు తోడునిచ్చారు, ప్రశాంతంగా నిద్రపోవటానికి ఒక బెడ్‌నిచ్చారు. ఇన్ని అనుకుని హ్యాపీగా పడుకున్నా. వచ్చే వారం రోజుల ముందు డాక్టరు ఒక చిన్న విషయం చెప్పారు. "అమ్మ నీకు టీబీ అయ్యుండొచ్చు" అని. ఎందుకు అంటే ఫస్ట్ ట్రీట్‌మెంట్ అయ్యాక ప్రతి ట్రీట్‌మెంట్‌కి గ్యాప్ ఇస్తారు. ఫస్ట్ ట్రీట్‌మెంట్ 20 డేస్ అయ్యాక నాకొక 5 డేస్ గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్‌లో ఏమైందంటే నా లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ చేరింది.
ఎంతసేపు మాస్క్ పెట్టుకుంటే ఇప్పుడంటే కరోనా మూలన మాస్క్ అలవాటయిపోయింది. అప్పుడు ఎక్కువసేపు మాస్క్ పెట్టుకోలేము. ఎందుకంటే లోపల ఇవి రెసిస్టెన్స్ పవర్ లేదు. మాస్క్ తీసేటప్పటికి ఎలాగొట్టి లోపలికి లంగ్స్‌లోకి ఇన్ఫెక్షన్ అయ్యేటికి విపరీతమైన దగ్గు. పడుకోనివ్వదు, కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు. ఎప్పుడు దగ్గే. ఏది తిన్నా దగ్గే. బోలెడు ఇంజెక్షన్‌లు చేయించుకున్నా. పేరుకి ఇంజెక్షనేనండి. అందులోకెళ్తే పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఎంతో కొంత ఉపయోగం ఉంటది కదా అని చేసేవారు. ఆ దగ్గుకి డాక్టరు మొత్తం ట్రీట్మెంట్ అయ్యే వరకు, "అమ్మ నీకు టెస్ట్ చేయలేము. ట్రీట్మెంట్ అయ్యే వరకు వేరే మెడిసిన్ ఇవ్వలేమన్నారు." అంటే 20 డేస్ అయ్యాకొచ్చింది. మళ్ళీ 100 డేస్ అంటే దగ్గర దగ్గర నేను 70 డేస్ ఆ దగ్గుని భరించా. అంత దగ్గు చూసిన డాక్టర్ ఎవరైనా సరే టీబీ కాదంటారా అండి? ఆయన మాటల్లో ఆయన చెప్పాడు. ఒకటే ఆ రోజు 2 రోజుల ముందు చెప్పేటప్పుడు చాలా నిజంగా చాలా బాధేసింది. మాస్టర్స్‌తో చెప్పా. ఇలాగే చెప్పా. మాస్టర్స్ మీరు క్యాన్సర్ ఇచ్చారు. నేను అడిగాను మీరిచ్చారు. చాలా సంతోషం. చాలా థాంక్స్. కానీ నాకు టీబీ వద్దు. నేను దీన్ని ఎంజాయ్ చేయలేను. నేను క్యాన్సర్ ఇచ్చా నేను ఎంజాయ్ చేస్తూ చేశా. టీబీ మాత్రం నాకొద్దు మాస్టర్స్ దయచేసి ఇవ్వద్దు అన్నా. డాక్టర్ 99% నీకు టీబీ అన్నారు. నేను మాస్టర్స్‌తో టీబీ వద్దన్నా. ఎవరు నెగ్గుతారండి ఇక్కడ? దైవమే నెగ్గుద్ది. నేను ట్రీట్మెంట్ అయ్యి బయటకొచ్చాక 2 డేస్‌కి నాకు టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే అమ్మ లోపల ఇన్ఫెక్షన్ ఒకటే ఉంది. ఒక్క 4 రోజులు మందు వాడితే తగ్గిపోద్దన్నారు. 99% డాక్టరు టీబీ అన్న ఆయన, మరి ఆ ఒక్క పర్సెంట్ ఛాన్స్‌లోనే మనం టీబీ కాదని నిరూపించుకున్నాం కదా! ఇక్కడ ఏ శక్తి గెలిసింది? దైవ శక్తి గెలిసింది. అంటే మాస్టర్స్ ఎప్పుడు మనతో ఉందని ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ నిరూపించారు. మీరెప్పుడైతే విశ్వాసంతో నమ్ముతారో, మీ దగ్గర ఆళ్ళు ఎప్పుడు కదలకుండా ఉంటారు. మిమ్మల్ని చూసుకుంటా ఉంటారు. మీకు ఏది అవసరమో అది చేస్తారు. ఎక్కడైనా ఫస్ట్ మెట్టెదగాల్సింది ధైర్యం. ధైర్యంగా మీరడగాలి. ధైర్యంగా చెయ్యాలి. ఏ పనైనా ధైర్యంతోనే ఉండాలి. ఆ ధైర్యాన్ని వీడకూడదు. భయం ఉండదని కాదు. భయంతోనే ధైర్యం ముందడుగేయాలి. ఎలా అంటే నెగెటివ్ థాట్స్ ఒస్తాయి. అవునా? మన నెగెటివ్ థాట్స్‌ని అవాయిడ్ చేయాలంటే ఏం చేస్తాం? పాజిటివ్ థాట్‌ని 4 వదులుతాం. ఇప్పుడు సంకల్పం ఉంది. నాకు ఒక టీవీ కావాలనుకోండి. వచ్చిందిలే టీవీ అని నెక్స్ట్ ఆలోచన వచ్చిందనుకోండి. దాన్ని ఏం చేస్తాం? నాకెందుకు రాదు నాకొస్తుంది టీవీ. నాకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని 4 సార్లు పాజిటివ్ సంకల్పాన్ని ఎప్పుడైతే పెట్టానో ఆటోమేటిక్‌గా పాజిటివ్ థాట్ అనేది ముందుకెళ్తుంది. అట్లాగే భయం అనేది ఉంది. కానీ ధైర్యంగా ముందడుగేయటమే మనం చేయాల్సిన ఈ ధ్యానంలో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని అది. మరి మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది మేడం. ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యాక నేను నెక్స్ట్ ఇయర్ బుద్ధ పౌర్ణానికి బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకెళ్ళాను. అప్పటికి నాలో మానసికంగా శక్తి శుభ్రంగా ఉంది. ఎందుకంటే ట్రీట్మెంట్ అయిన 1 మంత్‌కి నేను బండేసుకొని బయటికెళ్ళిపోయేదాన్ని. అన్నీ చేసేసేదాన్ని. ఆ గుండు మీదే చేసేదాన్ని. ఎందుకంటే గుండు చేయించుకోవటం ఉన్న తృప్తి అప్పుడు తెలీదు కదా! అప్పుడు అనుకున్నా కదా! నేను చేయించుకోవాలని. ట్రీట్మెంట్ అయ్యాక 3 మంత్స్‌కి గాని హెయిర్ రాదండి. ట్రీట్మెంట్ 3 మంత్స్ హెయిర్ ఉండదు. ట్రీట్మెంట్ అయ్యాక 3 మంత్స్ హెయిర్ రాదు. అంటే టోటల్‌గా 5, 6 మంత్స్ హెయిర్ ఉండదు. ఎవరైనా గుండు చేయించుకుంటే మహా అయితే 10 రోజులు ఉండదు, 20 రోజులు ఉండదు. కానీ 3 మంత్స్ హెయిర్ రాకపోవటం ప్రశాంతంగా ఉండేది మనసుకి. ఆ గుండుతోనే వెళ్ళేదాన్ని. ఎంజాయ్ చేసేదాన్ని చక్కగా. హ్మ్. అట్లా బెంగుళూరు ఎళ్ళినప్పుడు ఏమైందంటే బరువు మొయ్యలేను అస్సలు. వాటర్ బాటిల్లు గూడా కొంచెం కష్టంగా పట్టుకునేదాన్ని. పిరమిడ్ వ్యాలీలో 3 డేస్ ఉన్నాను. 3 డేస్ ఉన్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు నేను సూట్ కేస్‌ని మోసుకొని వచ్చాను. అంటే వ్యాలీ పిరమిడ్‌కున్నంత ఎనర్జీ మనం బయట గూడా ఎతుక్కోలేం. ధ్యానం మామూలుగా చేస్తాం. ఒక శక్తినొస్తది. కానీ పిరమిడ్‌లో ఎప్పుడైతే ధ్యానం చేసి 3 డేస్, 3 నైట్స్ పడుకున్నానో అనంతమైన శక్తి. ఒక చిన్న బాటిల్ ఎంత బరువు ఉంటదండి? మహా అయితే కేజీ బరువుంటది. సూట్ కేస్ ఎంత బరువుంటది? సుమారు 20 కేజీలు. అంటే నేను ఎత్తగలిగానా లేదా? ఆ ఎనర్జీ ఎంతొచ్చిందో ఆలోచించండి. అందుకే ప్రతిసారి ఎప్పుడు పిరమిడ్స్ యూజ్ చేసుకోండి. నా ఇంట్లో నేను కాపర్ పిరమిడ్స్ యూజ్ చేసుకుంటా ఖచ్చితంగా. ఫస్ట్ నుంచి నాకెందుకు కొనుక్కున్నప్పుడు స్టార్టింగ్‌లో చెక్క పిరమిడ్ తర్వాత ఎప్పుడైతే ఎవ్రీథింగ్ వైబ్రేషన్ చాలా చేంజ్ వచ్చింది కాపర్ పిరమిడ్ వల్ల. నిజంగా. నేను హాస్పిటల్‌లో కూడా కాపర్ పిరమిడ్ తీసుకున్నాను. కాపర్ పిరమిడ్ ఎనర్జీ ఎలా ఉంటదో తెలుసా అండి? నాకు ఇచ్చిన మెడిసిన్‌కి ఇది ఇచ్చే వైబ్రేషన్ తట్టుకోలేక ఒక సిట్టింగ్ అంతా తీసుకురావద్దన్నా. అంటే అది అంత ఎనర్జీ ఇస్తుంది నా బాడీ తట్టుకోలేకపోతాంది.
అది అంత ఎనర్జీ ఇస్తా ఉంది. దూరం దూరంగా దాన్ని చూస్తే భయమేసేది. కాపర్ పిరమిడ్‌ని చూస్తే. అమ్మో! దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను తీసుకురావద్దని. అట్ట పిరమిడ్, మామూలు చెక్క పిరమిడ్ ఇయన్నీ తీసుకొచ్చేవారు. కానీ కాపర్ పిరమిడ్ మాత్రం తీసుకురానిచ్చేదాన్ని. ఒక్క ట్రీట్‌మెంట్, లాస్ట్ ట్రీట్‌మెంట్ అంతా అసలు వల్ల కాల. అంటే అంత వైబ్రేషన్ ఇచ్చింది. ఎప్పుడైతే పిరమిడ్ వ్యాలీకెళ్ళానో, నేను ఒక సూట్‌కేస్ మోసుకోగలిగానో, అందరికీ పిరమిడ్ మీద చాలా చాలా అంటే నా చుట్టూ మనం బోలెడంత మంది మాస్టర్స్ ఉన్నారు కదా! అంటే మన పిరమిడ్ మాస్టర్సే నాకు గ్రూప్ ఉందన్నా కదా! స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం 2 కలిపి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో మేడమ్స్ అందరికీ అర్థమైంది. అబ్బా! ఎంత ఎనర్జీగా వచ్చావమ్మా బంగారు తల్లి ఎంత వెలిగిపోతోంది మొహం అంతా అనేవారు. అంటే పిరమిడ్ ఎనర్జీని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎవరికైనా అనుభవిస్తారు. ఇంత ఎనర్జీ ఉంటదా అని చెప్పి మనం ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాం వాళ్ళకి. దేన్నైనా మనం ఎదిరించగలం మేడం. దీన్ని, దాన్ని అని కాదు. దేన్నైనా మనం ఫేస్ చేయగలం. ఆ ఎనర్జీ మనకి పత్రిసారు ధ్యాన రూపేణా ఇచ్చారు. ఓకేనా మేడం? ఇంకేమన్నా చెప్పమంటారా? టైం 6 అయిందనుకుంటా. మేడం మీరు చెప్తుంటే వినాలి వినాలి అనిపిస్తుంది. 6 కావస్తుంది మేడం. ఫ్రెండ్స్ మా వాయిస్ వినపడుతుందా మేడం? మేడం నా వాయిస్ వినబడుతుందా? సుజనా మేడం. తలకాయ నేలకేసి కొట్టుకుని బెదిరించమాట. నువ్వు నా మాట వినకపోతే, నాకు ఇవ్వకపోతే నేను తలకాయ నేలకేసి కొట్టుకుంటాని. అలాంటి మనిషి మెడిటేషన్ చేయనిచ్చేది కాదు. ఏ రోజున కళ్ళు మూసి కూర్చున్నా అంటే ఒప్పుకునేది కాదు. తలకాయ నేలకేసి కొట్టుకునేది. రాత్రిపూట పోనీ నిద్ర సరే నేను కూర్చునేదాన్ని. అయినా సరే ఒప్పుకునేది కాదు. అప్పుడు నేను నిద్రలోంచి లెగిసి కూర్చున్నా అది లెగిసి అంతే. మాట అని అనుకుంటుంది. తనకిపోయేదో. దానికి కూడా కొబ్బరి నూనె రాసి కొంచెం మందు వేసి ధ్యానం చేసుకొని అన్నా. అలాగే పడుకునే కడుపులో నొప్పి తగ్గిపోయింది. అలా దానికి ధ్యానం అంటే నేను కనీసం కూర్చోటానికి నాకు చాలా టైం పట్టేది. ఎందుకంటే అది కూర్చొనేవద్దు కదా! నేను ఫస్ట్ అది స్కూల్ నుంచి రాకముందే కూర్చున్నట్టు. లేదా అది కూర్చొనిచ్చేది కాదు. అలాంటిది అది సెకండ్ క్లాస్ నుంచి ధ్యానం చేయటం మొదలెట్టిందండి. మొన్న 2017లో కడతాల్లో 21 మినిట్స్ 3 సాంగ్స్ డాన్స్ చేసింది. దాని సంకల్పం ఎలాంటిదో ఒక చిన్న సంకల్పం చెప్తాను. ఆళ్ళ అక్కకి ఫస్ట్ క్లాస్ నుంచి హెయిర్ పెంచాను. తనకి సెకండ్ క్లాస్ నుంచి హెయిర్ పెంచానండి. దానికి నాన్న తతంగం చేసింది నాకు ఇంట్లో. చేసి "నువ్వు నాకు హెయిర్ పెంచవా? నువ్వు అక్కకి ఫస్ట్ క్లాస్ నుంచే పెంచావు. నాకు సెకండ్ క్లాస్ నుంచి పెంచావు" అని మనుకు పట్టుబడితే నేనన్నా. "పోన్లే అమ్మ ధ్యానం చేసుకో. ధ్యానంలో నాకు హెయిర్ బాగా రావాలని అనుకో" అన్నా. అంటే సరే అది అనుకుందో లేదో నాకు తెలీదండి. ఇవాల్టికి చాలా పెద్ద హెయిర్ వచ్చింది దానికి. ఒ ఒక ఒకసారయితే ఎవరినో అడిగితే చెప్తాంది. అంటే ఒక చిన్న సెకండ్ క్లాస్ నుంచి కదా పెంచింది కదా! నైన్త్, ఎయిత్ క్లాస్ వచ్చేటప్పటికి చాలా పెద్ద హెయిర్ వచ్చింది. చక్కగా అప్పుడన్నా, "చూసావా నువ్వు ధ్యానం చేయటం మొదలెట్టాక ఆటోమేటిక్‌గా నీ హెయిర్ ఎంత గ్రో అయిందో" అని చెప్పి అన్నాక దానికి అప్పుడప్పుడే గురిపిందనమాట. ఎందుకంటే ఒత్తుగా చక్కగా లావుగా పెరిగిన హెయిరు. మామూలుగా కాదు. అసలు చూసేవాళ్ళందరూ ఎంత జెలస్ ఫీల్ అవుతారంటే, ఇంట్లో ఏమో నాది చాలా షార్ట్ హెయిర్‌గా ఉంటది. నాకు కాలేజ్ డేస్‌లో అంత హెయిర్ ఉండేది. నాకు చాలా షార్ట్ హెయిర్. మా పెద్దమ్మాయిది ఒక మీడియం హెయిర్. దాన్ని మాత్రం లాంగ్ హెయిర్, ఫుల్ లాంగ్ హెయిర్. చూసినోళ్ళందరూ "ఇంత బాగా ఎలా పెరిగింది మేడం మీకు? ఇంట్లో మీకందరికి మామూలుగానే ఉంది కదా!" అంటారు. మరి ఒక సంకల్పం అందులో ఒక చిన్న పిల్ల సంకల్పం ఆటోమేటిక్‌గా ఒక్కసారి అనుకుంటే చాలు కదా మేడం! అంత బ్రహ్మాండంగా పెరిగింది హెయిర్. అట్లాగే డాన్స్ కూడా బాగా చేస్తది. ఆ డాన్సు ఒకసారి పత్రి సార్ చూసి ఆయన బర్త్‌డేకి గుంటూరులో ప్రోగ్రామ్ ఇప్పించి పాపని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకెళ్ళి పాపని ప్రోగ్రామ్ ఇప్పించమన్నారు. ఆయన పుట్టినరోజు కేక్ కటింగ్ ముందు డాన్స్ చేయించి ప్రోగ్రామ్ చేసాం. అట్లా తర్వాత మొన్న 2017లో కడతాల్లో చేయించాం.
చాలా ఆవిడ కూడా ఇలా రోజు మెడిటేషన్ చేస్తారు ఇద్దరు పిల్లలు. ఒక 15-20 మినిట్స్ పాసిబుల్ అయినప్పుడు కాలేజెస్ ఇప్పుడు చిన్నమ్మాయి కాలేజ్‌కొచ్చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్. పెద్దమ్మాయి ఆర్కిటెక్చర్. ఇద్దరు ధ్యానం చేస్తారు మేడం. ధ్యానం మొదలెట్టాక వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ క్లాసు ఫస్ట్, సెకండ్ అలాగే మనసు అర్థం చేసుకుంటాం కూడా అలాగే అర్థం చేసుకుంటారు చక్కగా. అమ్మ కష్టం ఏంటి అనేది తెలుస్తది. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకునే శక్తి ధ్యానమే ఇస్తది నిజంగా. మనిషి అర్థం చేసుకోవాలంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు. అట్లాగే నేను మెహదీపట్నంలో ఉన్నప్పుడు చాలా మెడిటేషన్ క్లాసెస్ పెట్టేదాన్ని. అందుకని 2011లో వచ్చాను కదా! నేను హైదరాబాదు. అక్కడ విజయనగర్ కాలనీలో మెడిటేషన్ డేస్ 21 డేస్, 41 డేస్, వీక్లీ వన్స్ నేను ఇక్కడ మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వచ్చే వరకు ఈ 7 ఇయర్స్ రెగ్యులర్‌గా క్లాసెస్ చెప్పేదాన్ని. అట్లా గైడెడ్ చేసేదాన్ని. ఇంకా మేడం మీ క్వెషన్స్ ఏదైనా అడిగితే నేనిప్పుడు ఆన్సర్ చెప్పగలుగుతా. అంటే ఈ ఓకే మేడం. ఫ్రెండ్స్ విన్నారు కదా మేడం క్లాస్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది కదా! చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇలాంటి అనుభవాలు ధ్యానంలో మనకి తెలుస్తుంది. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మనం భరించగలం. అందుకే ధ్యానం చేయండి అందరూ. ఎవరైనా మేడంని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్? సుజన మేడంని ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడలేకపోతే మెసేజ్ పెట్టినా ఓకే. అట్‌లీస్ట్. పర్లేదు మేడం. ఇంకోటి చెప్తాను. ట్రీట్మెంట్ టైమ్ అంతా గూడా నా బాడీలో ఉన్న కణాలతో మాట్లాడేదాన్ని. అంటే మాట్లాడతామంటే అవి కనిపించాలని కాదు. కానీ మనకి కడుపులో నొప్పిగా ఉందనుకోండి, ఏం చేస్తాం? అబ్బా! కడుపులో నొప్పి ఉందని బాధపడతాం. కానీ ఎప్పుడైతే మీరు ఆ కడుపు మీద చెయ్యేసుకొని మనం కళ్ళు మూసుకొని దానికి చెప్తా ఉంటే, దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా ఆ నొప్పి నిదానంగా తగ్గటం తెలుస్తది మీకు. అలా నేను బాడీ అలా స్పర్శిస్తూ కణాలతో చెప్పుకునేదాన్ననమాట. ఎందుకు నేను బోలెడంత మెడిసిన్ ఏస్తున్నా కదా! మరి బాడీలోకి బోలెడు కణాలు చచ్చిపోతున్నాయి. ఆ కణాలు చచ్చిపోయిన వాటిలన్నిటికి సారీ చెప్పుకునేదాన్ని. మరి ఒక కణాన్ని చంపినట్టే కదా! అందుకని వాటిని సారీ చెప్పుకొని నెక్స్ట్ ఉన్న కణాలకి థాంక్స్ చెప్పేదాన్ని. దేనికంటే ఇంత ఎనర్జీగా నన్ను ఉంచుతున్నందుకు. ఇక ముందు మనం ఎలా ఉండాలి అంటే ఇప్పుడున్న ఎనర్జీకి 100 టైమ్స్ బెటర్‌గా ఉండాలి. అంటే అంత ఎనర్జీగా ఉండాలి. ఇప్పుడున్న దానికి 100 రెట్లు ఎనర్జీగా మనం ఎప్పుడైతే ఉండాలి అని అనుకుంటామో, ప్రతిరోజు నా నామస్మరణ ఏంటంటే, ఇప్పటికన్నా నేను ఇంకా 100 టైమ్స్ ఎనర్జీగా ఉంటా. ఈ ట్రీట్మెంట్ అవ్వంగానే నేను అంత ఎనర్జీగా ఉంటా. ఇక నా లోపలంతా ఇదే స్మరణ జరుగుతా ఉండేది. అలా ప్రతిసారి నాకెప్పుడు కుదిరి మనసు స్థిమిత పడుతదో అప్పుడంతా గూడా బాడీని ఈ తాకుతూ వాటికి ఇలా థాంక్స్ చెప్పుకునేదాన్ని, సారీ చెప్పుకునేదాన్ని, వాటితో మాట్లాడేదాన్ని. గైడెన్స్ అన్నమాట. ఎందుకంటే మీరు ఎనర్జీగా ఉంటేనే నేను ఎనర్జీగా ఉంటాను. మీరు సవ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంటే నా థాట్ ఎప్పుడు ఆటికి ఎప్పుడు ఒక గైడెన్స్ ఇవ్వటం. నువ్వు ఎనర్జీగా ఉంటావు అనేదాన్ని. అంటే ఉంటావు అనేది ఎలా ఉంటదంటే ఆల్రెడీ నేను ఇచ్చేసాను ఒక గైడెన్స్. నువ్వు ఉండాలి కాకుండా ఉంటావు అనేది ఇచ్చాను. అట్లా మార్గాన్వేషణ పుస్తకం కూడా చాలా సపోర్ట్‌నిచ్చింది మేడం. ఎందుకంటే నా దగ్గర మరి ట్రీట్మెంట్‌లో అందరూ హెల్ప్ చేస్తారు కదా! ఆ హెల్ప్ చేసినప్పుడు ఉన్నవాళ్ళు పేరెంట్స్ నాకు చిన్నమ్మ, చిన్నాన్న అందరూ ఆ పుస్తకం చదివి దాంట్లో ఉన్న అర్థం చెప్పాల్సిన అవసరం లేకుండానే అర్థమైపోతా ఉండేది. ఎందుకంటే థాట్‌లెస్ స్టేజ్‌లో ఉంటాం గదా! ఆ బుక్ చదివేటప్పుడు వాళ్ళు నాకు వినపడేది ఎంతవరకు వినపడాలో అంతవరకే వినపడేది. తర్వాత మిగతా అంతా ధ్యాన స్టేజ్‌లోకి నిద్రపోయేదాన్నిక. అంత బుక్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ఎందుకంటే ఏ నిమిషం ఏది అవసరమైనా ఆ బుక్‌లో ఆవిడ చదివి వినిపిస్తా ఉండేది. ఎందుకంటే ఆవిడకి తెలీదు కదా! అవసరమని. నా మానసిక స్థితి బట్టి ఆవిడ చదివేదనమాట. స్టేజ్‌లో ఉంటాను కదా! ఎందుకంటే అంత ఈ వాయిస్ వచ్చేది కాదు. చాలా స్లోగా వచ్చేది. చాలా తక్కువ మాట్లాడేదాన్ని. చాలా కూల్‌గా ఉండేది. అంతే. ఎందుకంటే ఏది వచ్చినా మనం ఈ కణాలతో మాట్లాడుకోవటం, మనతో మాట్లాడుకోవటం
మేడం వీడియో చేసుకోరా మేడం? అదే ఓకే, మళ్ళీ అంటే చెప్పండి. మన ఇందాక చెప్పింది అర్థం కాలేదు. యాహ్! 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 అంటే మన లోపల ఉన్న కణాలు మనం ఏది ఆర్డర్ చేస్తే అదే పనిచేస్తుంది. ఇప్పుడు నాకు బాగా తగ్గిపోయిందంటే తగ్గుముఖం పడటానికి అది దాని స్థితిని మార్చుకుంటా ఉంటది. నువ్వు ఏది ఇస్తున్నావో అదే పెరుగుతా ఉంటది లోపల. నువ్వు నెగెటివ్ థాట్ అంటే నాకు నొప్పిగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే నువ్వు ఈ తట్టుకోలేవు. ఎందుకంటే కణాలన్నిటికి ఓహో! తట్టుకోలేకపోతుంది, నేను వీక్ అయిపోయానని అవి డల్ అయిపోతాయంట. నేను తట్టుకోగలను, నాకు ఆ ఎనర్జీ ఉంది. నీకెంత నొప్పిగా ఉన్నా నీకు ఈ వర్డ్ రావటం కష్టమే. కానీ ఎప్పుడైతే ఒక్కసారికి కరెక్ట్‌గా 3 సార్లు అంటామో ఆటోమేటిక్‌గా నీ థాట్ పవర్ సెల్స్‌లో ఉన్న పవర్ మారుతుంది. అది మనకి ఎనర్జీ సిస్టమ్‌ని ఇస్తది. ఇయన్నీ నేను ట్రీట్మెంట్ టైమ్‌లో చేసుకున్నయన్నమాట. అందుకనే మీకు చెప్తున్నా. ఎవరైనా సరే ఎలాంటి అంటే ఒక జ్వరం వచ్చినా, కడుపులో నొప్పొచ్చినా, ఏదొచ్చినా సరే మనకి మనం హీల్ చేసుకోవటం నేర్చుకోవాలి. ప్రతి నిమిషము ఒకళ్ళ గైడెన్స్ ఉండదు మనకి. మనకి మనం ఎప్పుడైతే హీల్ చేసుకోవటం నేర్చుకున్నామో, అవతల వ్యక్తి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ప్లస్ మన హీలింగు మన సెల్స్‌కి చాలా ఇంపార్టెంట్ అది. మన సెల్స్‌కి ఏదైతే చెప్తున్నామో అది ఆ మాట వింటది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. అమ్మ, నాన్న మాట ఎలా వింటారో మన లోపల కణాలన్నీ పిల్లల్లాంటియి. నాన్న నువ్విలా ఉండు అంటే అలాగే ఉంటాయి. నువ్వు భయపడుతున్నావు ఇంకా నాకు భయమేస్తుంది అంటే ఓహో! భయమెయ్యాలి కాబోలని ఇంకా భయమేస్తా. ఆ భయాన్ని కలిగిచ్చే వాటిలికి ప్రేరేపిస్తా ఉంటదంట. అట్లా ఎప్పుడైతే మన లోపల ఉన్న కణాలతో మాట్లాడుకుంటాం, వాటితో ఫ్రెండ్‌షిప్ చేసుకుంటాం. ఇవన్నీ అలవాటు నిదానంగా ఒక్కొక్కటి అర్థం చేసుకోండి. ఒక్కసారి అన్నీ రావు. ప్రతి మాస్టరు మీకు ఎన్నో చెప్తారు. కానీ మీకు ఏదైతే అర్థమైందో దాన్ని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవాళ 100 మాటలు విన్నారు కదా అని 100 చేయక్కర్లా. ఒక్క మాట విని మీ జీవితంలో అది ఫాలో చేస్తున్నారనుకోండి. అంటే దాన్ని ఆచరిస్తున్నారనుకోండి. రేపు ఇంకో మాటని, ఎల్లుండి ఇంకో అట్లా నేర్చుకోవాలే గాని ఒకేసారి అన్నీ నేర్చేసుకుందాం అనుకోవద్దు. ఎందుకంటే ఒకేసారి అన్నీ గబగబా ఎక్కలేం. వన్ బై వన్ పిల్లర్ ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే ఆ బిల్డింగ్ గట్టిగా ఉంటది. మన జీవితంలో ఒక్కొక్కటి నేర్చుకుంటేనే ఎదుగుదలనేది కరెక్ట్‌గా ఉంటది. ఒకేసారి పైకెళ్ళి, ఒకేసారి డామని పడిపోవటం గాదు. మీరు పిల్లర్ అనేది గట్టిగా ఎయ్యాలి అంటే మీరు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, మనతో మనం మాట్లాడుకోవటం నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండటం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఓకేనా మేడం? యెస్. యెస్. చాలా బావుంది మేడం. చాలా చెప్పారు. చాలా చాలా మాటలు ఎంత బావున్నాయో. ఆచరించితే ఇంకా అద్భుతంగా ఉంటాయి మా అందరికి. మీర ఆచరించాలి అనే ఒక థాట్ చాలు మేడం. యెస్. ఆచరిస్తాం. యెస్. యెస్. ఆచరించాలి. ఆచరించాలి. నేను ఆ! ఆచరించాలి. ఒకటి ఇలా పడిందంటే నెక్స్ట్ ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి. కానీ అది కరెక్ట్‌గా ఆచరిస్తాం. అది పడాలి ముందు. ఆ విత్తనం మనసులో పడితే మహావృక్షం అయిపోద్ది. యెస్. యెస్. బావున్నాయి. మీ మాటలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయసలు. చాలా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఇన్‌స్పిరేషన్ కోసమే మేబీ ఇవన్నీ జరుగుతా ఉంటాయేమో. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒకటి జరుగుద్ది. దాని నుంచి ఎలా బయటపడాము అనేది ఇన్‌స్పిరేషన్. ఎంత అవుతదికి. నాకు నేను కూడా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే మొన్న నాకు నేను చూసుకొని నేను ఇలా ఉండగలను అనుకున్నా. చూడండి ఒక్క నిమిషం నేను మర్చిపోయాను. నేనే చెప్పాను విషయం మర్చిపోయి నైట్ నేను కూడా మళ్ళీ ఇలా చూసాను ఆలోచించగలను అని మేడం. ఎంత అనుకున్నానండి. బావుందో అసలు. నైట్ మళ్ళీ చూసాను. మీకు చెప్పాను కదా! మళ్ళీ ఆ! యెస్. చూసానన్నమాట. రేపు ఓకే. మాట్లాడతాం కదా! మళ్ళీ చూడాలి. మళ్ళీ ఇంకా చాలా విషయాలు కావాలి మాకు తెలుసుకోవడానికని మళ్ళీ చాలా చాలా బావుంది. చూడనికైతే అసలు నాకు ఫోను ఖాళీ లేదు మేడం. నేనేం చెప్పానో గూడా నాకు తెలీదు నిజంగా. అంటే నేను చెప్పా గదా! ఎళ్ళేటప్పుడు మాస్టర్స్‌కి సరెండర్ చేశా. మాస్టర్స్ నాకు తెలీదు. ఏం చెప్పాలో తెలీదు. కానీ ధైర్యంగా ఎళ్తున్నా. ఫస్ట్ టైమ్ నేను ధైర్యంగా వెళ్ళలేకపోయాను. 2 ఇయర్స్ బ్యాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎళ్ళేటప్పటికి నాకసలు ధైర్యం లేదు. ఆ కాన్సెప్ట్‌తో ఎళ్ళలేదు. నాకసలు చేత కాలేదు చెప్పటం గూడా. చాలా భయమేసింది. పత్రి సార్ చెప్పా కదా! పత్రి సారొచ్చి అలా చూపుతూ కొట్టేస్తారేమో అని భయమేసింది. సార్ హార్ట్ స్ట్రీట్ అంటే ఇదేనేమో సార్ అని అన్నాను. నవ్విచ్చి అక్కడ అంటే ఆయన నవ్విచ్చేసా కాబట్టి బతికిపోయానేమో ఒక్క నిమిషం అనుకున్నా. ఆ! కానీ సెకండ్ టైము మంచి ధైర్యంతోనే ఎళ్ళాను. మాస్టర్స్‌కి సరెండర్ చేసి నేనన్నా నేను అక్కడ ఏది ప్రెజెంట్ చేయాలో
నా ద్వారా ప్రెజెంట్ చేయండి. అంతేగాని నేను ఆలోచించి చెప్పటం అనేది కుదరదు. ఎందుకంటే ఇది లైవ్ ఛానల్. లైవ్ డైరెక్ట్ లైవ్ వస్తుంది. మనం మామూలుగానే కెమెరాని చూడడంలో లైవ్ ఏకంగా ఇచ్చేసారు. అప్పుడు సరెండర్ చేసి ఇక్కడ 20 మినిట్స్ ఇంట్లో మెడిటేషన్ చేసుకుని పిఎంసి ఆఫీస్‌కెళ్తే అది ఒక పెద్ద అద్భుతం మేడం. ఎందుకంటే ఛానల్ లోపలికి వెళ్ళంగానే వైబ్రేషన్ చాలా బావుంది. అసలు అసలు విపరీతంగా కురుస్తున్నాయి. వాన కురుస్తున్నట్టు కురుస్తోంది ఎనర్జీస్. ఛానల్ అంతా ఏ గదిలో కూర్చున్నా అలాగే ఉంది నిజంగా. చాలా బావుంది మేడం. అట్లా అదే నాకు నేనే ఆశ్చర్యపోయి మళ్ళీ వినాల్సొచ్చింది. అందరూ ఎందుకు ఫోను చేస్తున్నారు అని. నైట్ 11కి పెట్టుకుంటే 1:00 అయిపోయింది. టైం గూడా గుర్తులేదు. అసలు ఈ అవతల వ్యక్తి నేను అన్న విషయం గూడా మర్చిపోయాననమాట. అంటే అంత ఈజీగా చెప్పాను అంటే మాటలు జనరల్‌గా అయితే తడబడిపోతాయి. ఆ లైవ్‌లో చెప్పడం ఇంకా తడబడిపోద్ది. అలాంటిది మాస్టర్స్ చెప్పారు. అలా చెప్పించారనమాట. అది మేడం. మీ అనుభవాలు మీ మాటల్లో అద్భుతంగా వెల్లివిరిసాయన్నమాట అక్కడ. అవునండి. చాలా ఇంకా బాగుంది. ఎవరైనా అడుగుతున్నారా క్వెషన్స్ ఏమన్నా? ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు మ్యామ్. అంత అద్భుతంగా ఉంది సెషన్ ఇవాళ. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇదంతా ఏమో అంటారు కదా! ఊరిస్తారు కదా! మన ఒక స్టార్ వస్తుంటే ఎలా ముందంతా ఇలా చూయిస్తారు గదా! ఇవాళ మీరొక స్టార్. మీరు రావడానికి అలా నిజంగా జరిగింది. ప్రతి ఫిల్మ్ మాస్టర్ స్టారే మేడం. అంటే నా ఫేస్ కనిపించకుండా ఎక్కువ మాటలే వినాలని రాసున్నట్టుంది. అందుకని వాళ్ళ ఫేస్ తక్కువ. ఏం కాదు. మీ ఫేస్ వెలిగిపోతుంది స్టార్ లాగే. అంటే మీకు సిగ్నల్ రావట్లేదు కదా! అది తీస్తేనే సిగ్నల్ వస్తుంది కదా! అందుకని అంటున్నా. ఇప్పుడు క్లారిటీ ఉంది మేడం. ఇప్పుడు బావుంది. ఇందాక కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఫ్రెండ్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటున్నారా? ఎనీ క్వెషన్స్? షూట్ యువర్ క్వెషన్స్. మేడం చక్కగా మీరే ఆన్సర్ చేస్తారు. మేము అడగాలా? మీరు అడగండి. నాకు తెలిస్తే చెప్తాను. తెలియకపోతే తెలీదనే చెప్తా. ఎందుకంటే పీఎంసీలో పరి మేడం గురించి అడిగారు. అసలు నాకు ఏబీసీడీలు కూడా తెలీదు మేడం గురించి. అప్పుడప్పుడు పుస్తకాల్లో జానకిస్తలో చదవడమే అసలు పరిచయం లేరు. మేడంతో అసలు మేడం ఏంటి ఏమి తెలియదు. ప్రతిసారి చెప్పే విషయాలు వింటమే గానీ అసలు ఇంకేం తెలీదు. అందుకే అదన్నా. నాకు మేడం గురించి ఏం తెలీదండి. నేను అసలు క్లాసెస్‌కి రావడమే తక్కువ. ఇయన్నీ అమ్మ ఫోను ద్వారా తటవర్తి రాఘవరావు గారి క్లాసెస్‌కి అమ్మ వెళ్ళి ఆ 3 డేస్ వర్క్‌షాప్ చేసి, ఆ వర్క్‌షాప్ అయిపోయాక వచ్చి నాకు విషయం చెప్పేది. ప్రతి రాఘవరావు గారి క్లాసే కాదు. మమ్మాళ్ళు ఎక్కడికెళ్ళినా అమ్మాళ్ళది ఏలూరు. నాది మా హస్బెండ్‌ది విజయవాడ. మా హస్బెండ్ పేరు భాస్కర్ కుమార్. నేను చూడండి అన్నీ తిరిగేసి చెప్తా. ఏం కాదు. ఏం కాదు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. కొంచెం అంటే ఎవరైనా ఫస్ట్ ఇలా చెప్పుకుంటూ వస్తారు. మనం ఇలా ఎళ్తున్నాం అంతే. మేడం ఒక డౌట్. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్పండి. ఏదో బుక్ చదివి వినిపించారన్నారు. ఆ బుక్ నేమ్ ఏంటి మేడం? అదే మానవుడి నిత్యాన్వేషణ. ఓకే. అదే. మానవుని నిత్యాన్వేషణ. యోగానంద పరమహంస గారిది మానవుడి నిత్యాన్వేషణ. ఇప్పుడు చాలా మందికి భగవద్గీత బావుంటది. ఎందుకంటే భగవద్గీతలో ఏది తీసినా ఆటోమేటిక్‌గా వాళ్ళకి కావాల్సింది వస్తదంటారు. ఇప్పుడు బైబిల్ ఎలా వస్తదో ఆ టైంలో నాకు మానవుడి నిత్యాన్వేషణ పుస్తకాలు అలా వచ్చినియి. ఓకే. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటున్నారా? గాయత్రి గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. రావట్లేదా? నేను చేస్తాను. అయ్యింది మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం లేరా? ఉన్నారు. సుజన గారు ఉన్నానండి. ఒక్క నిమిషం మేడం. మీకు మ్యూట్ చేశాను. ఎవరా? గాయత్రి గారు. మేడం మా అమ్మగారు. నమస్తే అమ్మగారు. మీకు మొదటి గురువు ఇంత గొప్ప మాస్టర్‌ని ఇచ్చారు. అమ్మగారు ఇంత అమ్మ గొప్ప పేరు మాస్టర్‌ని మాస్టర్‌ని మించిపోయారు. యెస్. అంత గ్రేట్ ఎక్స్‌పీరియన్సెస్ అసలు. ఏంటంటే ఎంత గొప్ప మాస్టర్ అంటే
ఇంకా మేము మాటల్లో వర్ణించలేమండి. ఎవరు చాలా నాకు తెలుసా? అద్భుతంగా ఉంది. ఉమ్. థ్యాంక్ యూ నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే మేడం, చెప్పండి. తల్లే ఫస్ట్ గురువు అంటారు కదా, తల్లే గురువు దైవం అని. తర్వాత మనకు అన్ని కూడా అంటే తల్లి గైడెన్స్ ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఏదైనా ఫస్ట్ అవును. వాటి గైడెన్స్ తోటే ముందుకు, ఏదైనా అమ్మ చెప్పింది కాబట్టి ఏదో జరుగుతుంది మనకి మంచికే కదా అన్నట్టు ముందుకు వెళ్తాం. కానీ నాకు కూడా నేను ఈ మధ్య స్టార్ట్ అయ్యానంటే, నేను కూడా లావణ్య గారి ద్వారా ఈ సెక్షన్ లోకి వచ్చా. కానీ ఈ మధ్య అంటే మనుషులని ఎట్లా ప్రేమిస్తే మనకు అన్ని జరుగుతాయి అనేది నాకు దీంట్లోకి వచ్చాక, ప్రకృతిని ప్రేమించడం కానీ, ఇంట్లో వస్తువులను కూడా, ఈవెన్ అది ఎదుటోళ్ళకి చెప్తే జోక్ గా ఉంటుందేమో, అదొక కావాలని చెప్పినట్టు అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ నా ఇంట్లో ఒక వస్తువుతో నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను మేడం. అది ఏమైందంటే దోసల పెనం ఉండే మేడం. ఆ దోసల పెనం ఏమైందంటే బిర్యానీ కింద పెట్టారు అది ప్లేట్. అది మొత్తం అది ఏదో బొగ్గులాగా అయిపోయింది. అంటే ఈ దోశ రాదు మాట. అరే దోశ అనవసరం పెనం పాడైపోయింది అని నేను ఏం చేసా, ఒకటే అనుకున్నా, అమ్మ మరి నువ్వు నిన్ను తయారు చేసినవాడు పాప నిన్ను ఎన్నో కొట్టి తయారు చేసి అమ్మకి ఇచ్చాడు, అమ్మ కొనుక్కున్నా, నేను కూడా దోశ రావటం కోసం ఎన్నోసార్లు నిన్ను కొట్టాను కూడా, నన్ను క్షమించమ్మా, మరి నిన్ను పాడేను లేను ఉంచుకోను లేను, మరి నాకు ఏదో సహకరించు అని అనుకున్నానండి. అనుకున్నాక ఒక 2 days తర్వాత చిన్న ఒక స్పూన్ పిండి వేసి దోశ వేసాను. అరే వచ్చింది, అరే నాకు బాగానే సహకరిస్తున్నావు అమ్మా, థ్యాంక్ యూ అనుకుని మళ్ళీ ఇంకొంచెం పెద్ద వీటి నేర్చుకుని వేసాను. శుభ్రంగా వచ్చింది. వేస్తున్నావు అని అంటే, దోశ రాలేదండి, దానికి ఇప్పుడే క్షమాపణ చెప్పుకొని ట్రై వేసాను నేను అని చెప్పి చిన్నగా వేసా. 3rd day మొత్తం పెనమంతా దోశ వస్తే మొత్తం వచ్చింది మేడం. అంటే ప్రతి వస్తువుని ప్రతి మనుషుల్ని కూడా ప్రేమిస్తే మనకు సహకరిస్తాయనే అర్థం అయ్యింది మేడం నాకు. అట్లా అనుభవం జరిగింది. మీకు మీ అంతటా మీకే ఎక్స్పీరియన్స్ వచ్చింది చూడండి. అంటే మీ యొక్క వైబ్రేషన్ ఎప్పుడైతే మారిందో ఆ పెనం సహకరించింది. అంతే కదా, మనం చాలా సార్లు కాళ్ళతో చేస్తాం పని, కాళ్ళతో తుడుస్తాం. పెద్దవాళ్ళు ఉండగా చెప్తారు, అన్నం తిన్నాక మీరు గుడ్డని చేతితో తుడవాలి, కాళ్ళతో తుడవరాదు అని. కానీ అది ఏమైద్దిలే చాదస్తో ఇళ్ళకి అనుకుంటాం, కానీ భూమాతని నిర్లక్ష్యం చేసిన విషయం మనకు తెలియదు. అలాగే వాళ్ళు మడి కట్టుకునేవారు. ఎందుకు కట్టుకున్నారు? మన పత్రి సార్ చెప్పారు చూసారా, మీరు విన్నారా? పత్రి సార్ చెప్పింది మడి ఎందుకు కట్టుకుంటారు? అది లేదు మేడం, నేను కొత్తగా వచ్చాను ఈ మధ్య స్టార్ట్. అంటే ఒక 20 days బ్యాక్ డే ఆఫ్టర్ డే 10 o'clock కి పత్రి సార్ ప్రోగ్రామ్ ఉంటది కదా. ఏం లేదు మేడం, చెప్పండి. అవునా, నేను చెప్తా ఉండండి. ఆయన ఏం చెప్పారంటే, పెద్దవాళ్ళు మడి ఎందుకు కట్టుకుంటారు, స్నానం చేసే వంట ఎందుకు చేస్తారు అంటే మన ఆరా క్లీన్ అవుతుందంట. పొద్దున్న స్నానం చేసి వంట అందుకే చేస్తాంట. ఆరా క్లీన్ గా చేసినప్పుడు, ఆరా అంటే తెలుసా మీకు, మీరు విన్నారా? ఆరా అంటే మన చుట్టూరా ఉండే ఒక వైబ్రేషన్. ఇప్పుడు డెటాల్ యాడ్ తెలుసు కదా, డెటాల్ యాడ్ కి వాడు మనిషి చుట్టూ గోల్డెన్ వస్తుంది కదా, గోల్డెన్ కలర్ లేయర్ లాగా వస్తుంది. గమనించారు? డెటాల్ యాడ్ కి ప్రతి మనిషికి ఒక గోల్డెన్ వేస్తాడు. అలాంటిది ప్రతి మనిషికి కనపడిన ఆరా ఒకటి ఉంటది. ఆ ఆరా శుద్ధంగా ఉండాలంటే పొద్దున్నే స్నానం చేసి వంట చేయండి, లెగిసి స్నానం చేసి ఏ పనన్నా చేయండి అని. మనకి ఏంటంటే పెద్దవాళ్ళు స్నానం చేసి చేయండి అంటే రీజన్ చెప్పరా. అందుకని మనం ఏంటంటే దాన్ని నేనైతే మామూలుగా నెగ్లెక్ట్ చేసా. అబ్బాయి ఇప్పుడు స్నానం చేసి చేయాలా లేకపోతే వంట అవుదా అని అనుకోదాన్ని. అలాంటిది పత్రిసారి ఆ రోజు చెప్పారనమాట, మన 10 o'clock లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పారు. ఆరా ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో స్నానం చేయగానే అది ఫ్రెష్ గా క్లీన్ అయిపోద్దంట. ఆ రాత్రి బడలికే గాని ఆలోచనలే గాని అన్ని పోయి చక్కగా వంట కుదురుతుందంట. అందుకని స్నానం చేసి ఆ మడి కట్టడం అనేది, ఆ స్నానం చేయడం అనేది కారణం అదంటండి. అంటే గురువు ఏది కావాలో అది ఎప్పుడప్పుడు ఆయన ఇస్తానే ఉంటాడు. అదే మేడం, కానీ నాకు ఫస్ట్ అది చాలా ఆనందం అనిపించింది. అంటే ఒక దోశల పెనం నాకు సహకరించిందంటే, అంటే నేను కూడా అంత అంటే నేను అంటే మాకు చిన్నప్పటి నుంచి లెగటం తోటి స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళటం అలవాటు. నాకు అయితే అలవాట్లేదు మేడం, ఇప్పుడే నేర్చుకుంటున్నా. నేను కాళ్ళు కింద పెట్టేటప్పుడు కూడా ఆ భూమాతను నమస్కరిస్తా, అమ్మ నా భారాన్ని అంతా నీ మీద మోస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించుతలే అని దండం పెట్టుకొని మేము దిగుతాం ఎప్పుడు కూడా. అలాంటిది జ్ఞానంలోకి వచ్చాక కూడా ఎన్ని నేర్చుకోవాలి అంటే, ప్రతి వస్తువు మనం ప్రేమిస్తే. మా అమ్మ వెళ్ళేటప్పుడు కూడా, మా అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుందండి, వెళ్లే ముందు అమ్మ డాడీ అమ్మ ఎంతసేపు ధ్యానంలో మునిగిపోద్దో ఏమో, మనం కూడా పట్టించుకోదేమో అంది.
నేనేం విని ఊరుకున్నా. వెళ్ళిపోయిందండి. అందరింట్లో కామన్ పాయింట్. వెళ్ళిన 3 days 4 days తర్వాత చిన్ను ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయి చిన్ను, చాలా ఎనర్జీగా ఉంటదంట. నేను నీకు మంచి కోసమే కదా చెప్తాను అంటే ఇన్నది. అంటే మళ్ళీ ఏమి క్వశ్చన్ వేయలే. సరే ఇన్నది. తెల్లారు ఏం చేసింది, అమ్మ నేను 10 minutes ధ్యానం చేశానమ్మా అంది. ఓకే ఓకే గుడ్ మౌనిక అని చెప్పన్నా. తెల్లారి నుంచి ఆమె ఏం అంటే నేను ఒక రోజు ధ్యాన శుభోదయం ఉషాన అంటే మా చిన్న అన్న అంటే మా అమ్మాయిని అట్లా చెప్పా, గుడ్ మార్నింగ్ చెప్పే బదులు అట్లా చెప్పా. అది ధ్యాన శుభోదయం అమ్మ అని చెప్పటం, రోజు 10 minutes అట్లా టైం లేకపోయినా ధ్యానం చేయటం, అంటే తనకు అవగాహన అనేది వచ్చింది కదా, తనలో కూడా మార్పు వచ్చింది అనేది కొంచెం ఆనందం అనిపించింది మేడం. ఈ మధ్య మా వారు కూడా నాకు 90లో మ్యారేజ్ అయింది. 95లో మేము భీమవరంలో ఉన్నామండి 7 years. అక్కడ కూడా తటవర్తి గారు అక్కడ గురువు గారి దగ్గర కూడా మేము మెడిటేషన్కి వెళ్ళాం, కానీ నేను సాధన చేయలేదు, నేను కానీ మా హస్బెండ్. కానీ మా హస్బెండ్ చెప్తున్నాను, నువ్వు సాధన చేయలేదు, నువ్వు పట్టుకుంటే సాధిస్తావు, నువ్వు మారితే మేము మారుతాం అనేవాళ్ళు. అంటే నేను అంతే కదండి. ఇంటికి దీపం ఇల్లాలి ఎందుకు అయింది? ఇల్లు ఒక్కసారి వెలగాలి అంటే ఈ దీపం ముందు వెలిగితే ఆటోమేటిక్ గా ఇల్లంతా ప్రకాశం వచ్చేస్తుంది. అందుకే ప్రతిసారి ఆడవాళ్ళకి ఎందుకు చెప్తారు అంటే, ప్రతి ఇంటికి దీపం ఇల్లాలు, మీరు మీ దీపాన్ని ఆత్మజ్యోతిని వెలిగించుకోండి, ఆటోమేటిక్ గా ఇల్లంతా ప్రతి మనిషి మారిపోతాడు అని. కథ ఏంటంటే ఎక్కువ సాధన చేయలేదు. హైదరాబాద్ 2003లో వచ్చామండి. వచ్చాక మా అత్తగారు క్యాన్సర్ తో వచ్చి 2 months కి చనిపోయారు. అయితే మా వారు విపశ్యన మెడిటేషన్ సెంటర్ అని ఎవరో చెబితే ఆయన 10 days ట్రైనింగ్ వెళ్ళారట. వెళ్ళొచ్చాక చాలా బాగుంది, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి, మా పాప అప్పుడు 3rd class 2nd class చదువుతుంది, నేను చూసుకుంటా పాపని నాన్నని, నువ్వు వెళ్ళని నన్ను 2 times కోర్సుకి పంపించారండి. పంపించాక మా లైఫ్ చాలా చేంజ్ అయినాయి. అంటే అప్పుడు గమనించలేము, అంటే ధ్యానం వల్ల మార్పులు జరుగుతున్నాయని మేము గమనించలే, అంత అవగాహన కూడా లేకుండే. ఇక మళ్ళీ ఇక దేవుళ్ళు పూజలు చేయటం, బాగా గురుగారు మంత్రం ఇస్తే అది మంత్రాన్ని జపం చేయటం, అట్లా కంటిన్యూ జరుగుతూ వస్తుంది. ఈ రోజు కూడా ఈ లావణ్య గారు చెప్పిన తర్వాత, ఇందులో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవటం, ధ్యానంలో అన్ని మనం చెయ్యొచ్చు అన్నట్టు ఇట్లా జరిగింది మేడం. ఇది నాది. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది నిజంగా. ఎందుకంటే రీఎంట్రీకి ఉన్న ఎనర్జీ మామూలుగా ఉండదు. ఫస్ట్ ఎంట్రీ కన్నా రీఎంట్రీ సూపర్ గా ఉండదు. ఎందుకంటే నేను 2002లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చా, రీఎంట్రీ 2008లో కదా, ఇప్పుడు వదలం ఇంకా. అదే ఎంట్రీ ఇచ్చారు మేడం. సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ గాయత్రి గారు అంటున్నా. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు పత్రి సార్ మధ్యలో దొరకడానికి. చూడండి మేడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందో తెలుసు కదా మనకి. అన్ని కళ్ళు వాళ్ళపైనే ఉంటాయి. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే అది అర్థం. అదే సయాటిక, కాలు నొప్పి, కీలవాతం వచ్చి అసలు ఏళ్ళు కూడా ఇట్లా వంచలేనండి, చేయలు గిన్నెలు కూడా దించలేనమాట, అంత బాగా సిక్ అయ్యాను నేను. ఈ యోగా నేర్చుకొని వస్తానని చెప్పి యోగా నేర్చుకొని ఈ క్లాస్ మొదలవక ముందు యోగా కూడా నేర్చుకొని వచ్చి కూడా చేయలేదు. రోజు మైగ్రేన్ టాబ్లెట్, ఏవో టాబ్లెట్లు, ఎంతసేపు సిక్ అవ్వడం ఉండేది. రావణి గారు వచ్చి, మేడం మీరు అందులో జాయిన్ అవ్వండి చాలా బాగుంటది అని అంటే, సరే ఓకే పెట్టండి అన్న. 3 days కూడా వేసుకున్నా, డైలీ టాబ్లెట్లు వేసుకునేదాన్ని. 4th day నుంచి తలనొప్పి రాలేదండి. అరే తలనొప్పి సరేలే అనుకుంటూ, అంటే దీని వల్ల గమనం అంత రాలేదు మాకు. 4th day నుంచి మీకు తెలీదు దీని వల్ల తగ్గుతాయన్న విషయం తెలీదు. నిద్ర ఉండేది కాదండి, పగలు రాత్రి కూడా నిద్రపోయేదని కాదు, కొంచెం బాగా టెన్షన్స్ తోటి నిద్రపోయేదని. నిద్ర లేకపోవటంలో మైగ్రేన్, తలనొప్పి, కాలు నొప్పి, బ్యాక్ పెయిన్ ఎట్లా ఉండి 4th day నుంచి ఈ రోజు వరకు కూడా దేనికి టాబ్లెట్లు వేసుకుంటలేదండి. అన్ని నొప్పులు తగ్గి బాగుంది. నిజంగా అంటే మన జీవితం మనకి ఉదాహరణగా నిలిచినప్పుడు ఆటోమేటిక్ గా ఇంట్లో అందరికీ కూడా చేంజెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మనల్ని చూస్తున్నారు. ఇప్పుడు బయట వ్యక్తి కాదు, ఇంట్లో వ్యక్తి ఎంత సఫర్ అయిందో ఇంత ముందు, ఇప్పుడు ఎంత కూల్ గా ఉందో తెలుసుకుంటున్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళలో మీరు ఇందాక అన్నట్టు ఒక విత్తనం పడిపోద్ది, వాళ్ళు కనిపించరు కానీ ప్రతి ఒక్కళ్ళు విత్తనం పడుద్ది, మనకు కనిపించకుండా వస్తూ ఉంటారండి. అందుకే నేను ఎంతో మంది చెప్పడం జరుగుతుంది, అరే నాకు ఇంత తగ్గింది, మీరు కూడా చెయ్యండి అని. ఒక దగ్గరగా నాది వాట్సాప్ లో దగ్గర 200-300 మెంబర్స్ ఉంటారండి. అందరికి మెసేజ్ ఎవరు కనపడితే జరుగుతుంది. జ్ఞాన ప్రచారం బాగా చేసేస్తున్నారు అయితే మీరు. ఏదో మనం వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారంటే మీరు ఇంకా స్పీడ్ గా పికప్ అవుతారండి. చాలా మందికి చెప్తున్నారు మేడం.
ఏదో మనకు తెలిసింది. ఈ రోజు కూడా కొత్తగా పెళ్ళయ్యే అమ్మాయికి కూడా ఈ మంత్ ఎండింగ్ లో పెళ్లి చేసుకోపోతుంది. ఆ అమ్మాయి ఈ రోజు మా ఇంటికి వచ్చింది, ఏదో మాట్లాడేది. ఆ అమ్మాయికి కూడా ఇదే చెప్పా, అమ్మ నీ లైఫ్ చేంజ్ అవుద్ది, నువ్వు ముందు ఇది ఒక్కసారి ఇను అని చెప్పి వాళ్ళు లింక్ పెట్టడం జరిగింది. మరి ఆ అమ్మాయి ఉన్నదో లేదో కూడా నేను గమనించలేదు. అట్లా మీరేం చేయొద్దు, మీరు పెట్టేది పెట్టేశారు. అంతే. మీరు పెడతానికి మీ ధర్మం మీరు చేసేసారు. మీరు అంతే. మళ్ళీ వెనక్కి తిరిగి ఏది చూడొద్దు. నేను అదే చెప్పా, మనం చేసే ధర్మం మనం చేస్తే అది ఎప్పుడు రావాలో అది ఎప్పుడు దాని యొక్క ఫలితం అదే వస్తుంది. మనం ఏం చెయ్యగలం. ఇప్పుడు ఒక విత్తనం నాటుతాం, కాస్త రోజు నీళ్లు పోస్తాం, రోజు దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా అది రావాల్సిన టైం వస్తే వచ్చేస్తుంది. మీరేం మీరేం చేయొద్దండి, ఎవరికి ఏం మేడం, చెప్పేసేయండి. మేడం. మీరు చెప్పే ధర్మం. సుజనా మేడం, చెప్పండి మేడం. గాయత్రి గారు 30 days నుంచే తనలో జరిగినవన్నీ చెప్పేది కరెక్ట్ ఈ గా 30 30 days. రోజుల నుంచి ఇవన్నీ చెప్పింది. సో 31. ఈ 31 days. జూమ్ లో ఉన్న వాళ్ళందరూ వినండి. గాయత్రి గారు చెప్పినవన్నీ 30 రోజులు కంప్లీట్ అయ్యి 31వ రోజు ఈ రోజు. అదన్నమాట సంగతి. అంటే ఒక 30 days లోనే ఒక మనిషిలో ఎన్ని మార్పులు వచ్చినాయో. అవును మేడం. నన్ను నేను ప్రేమించుకోవడం లేదు. ఇప్పుడు ధ్యానం చేస్తున్న ఎక్కడ పోయినా సరే, ఎందుకమ్మా ఏమైంది, నిన్ను ఏదో ఇబ్బంది పెట్టుంటా కదా, బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకుంటున్నారే, నిన్ను ఎవరినో తన్నుంటానేమో నడుము మీద గానీ ఎవరన్నా ఖచ్చితంగా. అట్లా ఒక కాసేపటికే రిలీఫ్ ఇవ్వటం, అది అందుకే బాగుంది. ఇందాక ధ్యానం చేసేటప్పుడు అన్నా, మీరు మీలో మీరు ప్రయాణం చేసుకుంటూ ఎప్పుడైతే మొదలెడతారో మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ మొదటి కావాలి. అవతల వ్యక్తికి కనబడతాం అని తర్వాత కనపడిపోయిన మనకి సంబంధం లేదు. కానీ మన గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటామో మనం ఎదుగుతాం. అది చూసుకోవాలి మన్ని తెరిచి. జ్ఞానంలోకి రాకముందండి కాలనీలో ఏంటంటే ఎవరన్నా తప్పు చేస్తే ఇష్టం ఉండేది కాదు. ఫ్రాంక్ గా చెప్పటం అలవాటు నాకు. అరే ఈవిడ ఎంతసేపు ఎవరన్నా అన్నా కూడా ఇష్టం ఉండదు. అరే వదిలేయండి, వాళ్ళకే ఉంటది, మనకండి. మనం అనటం వల్ల వాళ్ళు తిరిగి మనం వెనకాల అంటుంటారు కదా, మీరు అనొద్దండి ఈవిడ ఎంతసేపు నీతిని చెప్తుంటుంది అనేవాళ్ళు. కాలనీలో కూడా కొంచెం ఎలా ఏంటో నన్ను కొంచెం రెబల్ స్టార్ అన్నమాట. మీరు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రెబల్ స్టార్. ఇద్దరం కూడా ఎవరికి హాని చేయము, ఎవరి జోలికి వెళ్ళము, మా జోలికి వస్తే మాత్రం ఊరుకోమన్నట్టు ఉండేవాళ్ళు. చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు సెషన్. చాలా చాలా బాగుంది. మేడం ఒక నిమిషం, నా పాట ఎలా ఉంది? ఇంటికి నా పాట వినిపించింది అసలు ఏమన్నా? సూపర్ చాలా బాగుంది. మాధవ కేశవ అయితే ఇంకా అదిరిపోయింది. చాలా నేను మొదటిసారి పాడతాం, ఫస్ట్ మా కోసమే వినిపించారనమాట. బాగుంది. నాకు గైడెడ్ మెడిటేషన్ అంటే నేను ఒక 10 minutes అయితే యాక్చువల్ గా నేనే ఎరుక ఉండదు, నాకు లోపల స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. 10 minutes మాక్సిమం. ఇప్పుడైతే అసలు 2 minutes నేను మీకు గైడెడ్ ఎలా చేయాలో అర్థం అవుతా. అప్పుడు గుర్తొచ్చింది కరోనా పుణ్యం అంటూ నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అందుకనే పాట పాడి ట్రై చేశాను అనమాట. బాగుంది మేడం. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఓపిక్గా మీరు అందరు జానంలో కూడా పాట వినగలిగినందుకు. వినాలి. ఇలాంటి మేడమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పినా వినాలి. చెవులు విప్పారించుకొని మరి వినాలి. అవును, చెవులు ఉన్నదే దానికంటారు పత్రికారు. మామూలుగా చెప్తారా, ఇది క్లోజ్ చేయాలి, దీనికి జిప్ వేయాలి, దీనికి జిప్ వేయాలి, ఇది మాత్రం ఓపెన్ చేయాలంటారు. అదే నెక్స్ట్ సింగర్స్ లావణి గారు, సుమలతే. వెరీ గుడ్, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పాడదాం మేడం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్ లో ఏం నేర్చుకున్నామో 2 ముక్కల్లో చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి అండ్ సుజనా మేడం చెప్పింది ఏంటంటే మన శరీరంలో ఉన్న కణాలని, భాగాలని అన్నింట్లను ఇష్టపడుతూ వాటితో మాట్లాడితే అవి కూడా మనకు సహకరిస్తాయని మేడం అద్భుతంగా చెప్పారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అందరం ఈ రోజే ఈ క్షణమే ధైర్యం అనే విత్తనాన్ని నాటుకుందాం. అది రేపటికల్లా వృక్షంగా శాఖోపశాఖలుగా అయిపోతుంది తెల్లవారేసరికి. ఇది ఎంతో టైం పట్టదు. జస్ట్ నైట్ అనుకొని అందరు పడుకోండి, ధైర్యం అనే విత్తనాన్ని వేసుకొని పడుకోండి. ప్రొద్దున కల్లా అద్భుతమైన వృక్షం తయారై అందరం సుజనా మేడం అంత ధైర్యవంతులం అయిపోదాం. అందరికీ మించి ధైర్యవంతులు అవ్వాలి. తప్పకుండా జ్ఞానం అనే నీరు పోస్తే మహావృక్షం అది.
ఎస్. గారు ఈ రోజు ముఖ్యమైన పాయింట్ మేడం, చాలా అద్భుతంగా సెలవిచ్చారు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ విలువైన టైం ను మాకు ఇంతసేపు ఇచ్చినందుకు నిజంగా. థ్యాంక్ యూ. మీకు కూడా మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ వెరీ మచ్ మేడం. సో ఫ్రెండ్స్, ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మేడం ఎవరైనా కొంచెం మిస్ అయిన వాళ్ళైనా, ఇంకా మీ రిలేటివ్స్ ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఉన్న వాళ్ళకైనా తప్పకుండా మేము మేడం యొక్క లింక్ పంపిస్తాము, గ్రూప్ లో పెడతాము. మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. అది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మేడం లింక్ పిఎంసి లో జరిగింది, దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ అనే ప్రోగ్రామ్ లో మేడం ఉంది. చాలా వివరంగా ఉంది, 2 hours అద్భుతంగా ఉంది మేడం క్లాస్. అది లింక్ షేర్ ఏదైనా చేస్తాము. అవసరం అయితే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా. ఓకే, రేపు సాయంత్రం 4:30కు అందరం ఇంతే ఉత్సాహంతో కలుసుకుందాం. సో రేపు ఇక్కడ బాలాపూర్ లో అయితే బతుకమ్మ పండుగ ఉంటుంది. అయినా సరే అందరం 4:30 కల్లా బతుకమ్మ రెడీ చేసుకొని ముందే రెడీ అయి కూర్చుందాము. 5:30కి పక్క క్లోజ్ చేసేసుకుందాం, ఎందుకంటే అందరికి పనులుంటాయి. ఆ 5:30 వరకు సింపుల్ గా చేసేసుకుందాం రేపు కూడా ప్రోగ్రామ్. సో బతుకమ్మ పండుగ మన సెషన్ లోనే చేసుకుందాం ధ్యానంతో. చేసుకొని అది కూడా చేసుకొని అది 5:30కి ఇది ఎండ్ చేసుకొని అది చేసుకుందాము. సో 4:30కి అందరం రెడీ ఉంటే అలా ఇబ్బంది ఉండదు, ఇక్కడ ఇబ్బంది ఉండదు. సో అందరూ సిద్ధంగా ఉండండి రేపు 4:30కి, ఇంతే ఉత్సాహంతో ఇంతే ఆనందంతో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.